ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరందరూ బ్లాంక్ అయిపోతారు. ఒక రకంగా ఇది మిరాకిల్. అసలు ఇటువంటి టెక్నాలజీని కూడా ఎక్కడ కనిపెట్టారు? ఎక్కడ తెలుస్తుంది? అసలు ఇదంతా తెలుసుకోవాలని ఆతృత కూడా ఉంది. ఎందుకంటే ఆత్మలతో మాట్లాడే టెక్నాలజీ బహుశా ఈనాడు వాళ్ళే కనిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళే కనిపెట్టారు. ఎలా అంటే ఒకసారేమో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు యోగా డే నాడు పోయిన సంవత్సరం జరిగింది కదా, యోగా డే నాడు చనిపోయిన వ్యక్తులు కూడా యోగాలో పాల్గొన్నట్టు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇప్పుడు అంతకు మించి ఇంతకు మించి అప్పుడు పాపం వాళ్ళ చేత మాట్లాడలేదు, సర్టిఫికేట్లు వాళ్ళే స్వీకరణతో పంపించేశారు. ఇప్పుడు కొత్తగా అంతకు మించి ఇంకోటి ఏంటంటే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, ఆ భోగాపురం ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యి అసలు కనులు విందుగా జరిగింది. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఇక్కడ నా పొలం కూడా ఇచ్చాను, నా పొలంలో ఎయిర్పోర్ట్ కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది అని చెప్పి 3 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఈనాడోళ్ళకి చెప్పాడు. ఈనాడోళ్ళు వెంటనే ప్రచురం చేసేశారు. ఇదిగోండి ఈరోజు రాసిన అటువంటి ఈ ఆర్టికల్. ఈ వ్యక్తి ఇదిగోండి, ఈ వ్యక్తి 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మైలాపల్లి ఎల్లాజీ చేపల కంచేరు. ఆ చేపల కంచేరు గ్రామానికి మాజీ సర్పంచ్ ఈ మైలాపల్లి ఎల్లాజీ. ఈ వ్యక్తి ఏమన్నాడో విందాం. అంటే ఏమన్నాడంటే వీళ్ళు ఊహించుకొని రాసింది. పాపం ఆయన 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. విమానాశ్రయానికి భూమి ఇచ్చినప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని ఊహించలేదు. నేను ఎకరం 20 సెంట్లు ఇచ్చాను పొలం. నేడు ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాం. ఇది మా కుటుంబం ఇచ్చిన భూమిలో కట్టారని చెప్పుకునే అవకాశం రావడం గర్వంగా ఉంది అని చెప్పి ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చనిపోయిన మైలాపల్లి ఎల్లాజీ అనే ఒక వ్యక్తి ఈనాడు వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగా ఈనాడు మీ అంత టెక్నాలజీ ఇది ఎక్కడ కొత్త కనిపెట్టారు? మాకు కూడా కొద్దిగా చెప్పండి. ఆత్మలతో మాట్లాడే టెక్నాలజీ, ఆత్మలతో ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, ఏంటి ఇది ఐదు అని చెప్పి మీరే జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీరు రాసే ఫేక్ వార్తలు ఎట్లా ఉంటాయో అందరూ తెలుసు. అవతల పైన దుష్ప్రచారం చేయడంలో భాగంగా వాడిని తిరిగి మీకే రిటర్న్ కర్మ గిఫ్ట్ తగిలింది ఇది. ఎందుకంటే మీరు అవతలని మీరే బొక్కబోర్లు మురుగుంతలు పోయి పడ్డారు. మీరు అవతల మీద ఫేక్ వార్తలు రాస్తూ ఆత్మలతో మాట్లాడతారు ఐదని చివరికి మీరు ఆత్మలతో మాట్లాడారు. చూడండి, ఇదే అతిపెద్ద ట్విస్ట్ ఇక్కడ. ఇంకా ఈ మైలాపల్లి ఎల్లాజీ అనే ఒక వ్యక్తి చనిపోయాడు అనటానికి ఇదిగోండి ప్రూఫ్. లోకం మాధవి గారు నెల్లిమర్ల ఎమ్మెల్యే 2023 జూలై 19వ తారీఖున సాయంత్రం 7:53 అంటే నైట్ 7:53 పెట్టినటువంటి పోస్టు. ఈ లోకం మాధవి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం మండలం చేపల కంచేరు గ్రామం మాజీ సర్పంచ్ మైలాపల్లి ఎల్లాజీ గారి పెద్ద కర్మ సందర్భంగా వెళ్ళి నివాళులు అర్పించిన శ్రీమతి లోకం మాధవి గారు ఆమె పెట్టినటువంటి పోస్టు. ఈయన మైలాపల్లి ఎల్లాజీ. ఈయన నిన్న ప్రారంభోత్సవం హాజరయ్యాడంట. ఈయన ఏంటో ఈ కర్మ. తర్వాత ఇదే మైలాపల్లి ఎల్లాజీ పైన దాదాపు ఒక మర్డర్ కేసు కూడా ఉంది. వాసపల్లి ఎల్లాజీ అని ఒక అతన్ని 22 సంవత్సరాలు అతన్ని చంపినట్టుగా నిర్ధారణ అయ్యి దాంట్లో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య అది. దాదాపు 17 మందికి పైగా కేసు బుక్ చేశారు ఆ భోగాపురం పోలీసులు. వాటిల్లో ఆ 17 మందిలో మైలాపల్లి ఎల్లాజీ అనే ఒక వ్యక్తి కూడా ఒక నిందితుడు. ఆంధ్రజ్యోతి రాసింది, ఇది మనం సృష్టించింది కాదు. ఇక చనిపోయిన వ్యక్తి 3 ఏళ్ల తర్వాత ఇదే భోగాపురం ఎయిర్పోర్టు చూడటానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు బాగా అద్భుతంగా తీర్చిదిద్దారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ బంపర్ అని చెప్పి ఈనాడికి ఇంటర్వ్యూ ఇచ్చాడుగా. ఆ ఇంటర్వ్యూ తీసుకున్న ఒకసారి ప్రవేశపెట్టండి అయ్యా. ఎలా క్యాప్చర్ చేశారు, ఆ ఆత్మలతో ఏ విధంగా మాట్లాడాడు, ఏం జరిగిందని